చేసుకుని మనం ఈ ఆరాధనని మొదలుపెట్టుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి అయినటువంటి దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల దినమందునైనా నీ సన్నిధిలో మేమందరము భయభక్తులు కలిగి మిమ్మల్ని మేము ఘనపరుస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా తండ్రి, ప్రాముఖ్యంగా ప్రభువా, ఈ ఆదివారం ఆరాధనలో ప్రభువా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆదరించండి, మీ రెక్కల చాటును భద్రపరచండి. ఎత్తబడే వాక్యంతో తండ్రి మాతో బహుసూటిగా మాట్లాడి ఈ వారమంతా తండ్రి ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో నైనా మీ అమూల్యమైనటువంటి శక్తిని, బలాన్ని మాకు ఇమ్మని అడుగుచూ ఉన్నాం. మరొకసారి ప్రభువా నైనా చెప్పబోయే వాక్యంతో తండ్రి మాతో బహుసూటిగా మాట్లాడి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని మేము హెచ్చిస్తూ, ప్రత్యేకంగా ప్రాముఖ్యంగా తండ్రి మరొక్కసారి ప్రభువా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను, అలాగే యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ప్రేమతో దీవించి ఆశీర్వదించి మెండైన ఆశీర్వాదాలు కుమ్మరించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని మేము హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దీవెన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ముందుగా అపోస్తుల విశ్వాస ప్రమాణం. అందరూ లేచి నిలబడి దేవునికి భయభక్తులు కలిగి అపోస్తుల విశ్వాస ప్రమాణం చదువుకుందాం. దేవునికే మహిమ కలుగును గాక. పరలోక భూలోకముల సృష్టికర్త యగు తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతు పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకంలోనికి దిగెను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఉత్తర ప్రత్యుత్తర భాగం చదువుకుందాం. దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము 81వ అధ్యాయం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదివి దేవుని నామాన్ని గణపరుద్దాం. చాప్టర్ 81. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. ఆపత్కాలమునందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించితిని. ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చితిని. మేరీబా జలముల యొద్ద నిన్ను శోధించితిని.
అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇజ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంత మేలు, ఇజ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని ఆలకించాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి, దేవుని నామాన్ని స్తుతించాలి. ముందుగా ఒక ట్రాక్ ద్వారా ఒక పాట పాడుకొని అందరూ అలాగే నిలుచుకొని దేవుని స్తుతిద్దాం. యెహోవా నీ నామము అనే పాట పాడుకొని దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఆయన నామాన్ని మనము స్తుతిద్దాం. హల్లెలూయా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. హల్లెలూయా. సమస్త కార్యాలను జరిపించే తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోవా ప్రార్థించగా సూర్య చంద్రులు నాపితివి, యెహోవా ప్రార్థించగా సూర్యచంద్రులు నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. పరిశుద్ధాత్మదేవా, నీవే తండ్రి మాకు ఆధారమై ఉన్నావు నాయనా. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా,
నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. యేసయ్యా, సమస్త కార్యాలను జరిపించే దేవా, నీవే మాకు ఆధారం తండ్రి, నీవే మాకు కోటై ఉన్నావు ప్రభువా. మానవుల రక్షణ కొరకై తన ప్రియ కుమారుని, మానవుల రక్షణ కొరకై తన ప్రియ కుమారుని లోకములకు పంపగా ప్రకటించే నీ వాక్యమును, లోకములకు పంపగా ప్రకటించే నీ వాక్యమును. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి అందరూ స్థలాల్లో కూర్చోవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. అంశభాగం ఏమిటంటే నమ్మకము కలిగి జీవించు. అంశభాగం ఏంటండి? నమ్మకము కలిగి జీవించు అన్న అంశం గురించి ఈరోజు మనం దేవుని పాఠం నేర్చుకోబోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆకాశపు వాకిళ్లను విప్పే దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఆయన గొప్ప వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మనకు రావాలి అంటే మొన్న నైట్లో చిట్ట చీకటి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఉన్నట్టుండి హఠాత్తుగా కారుకి లైట్లు ఆగిపోయాయి. లైట్లు ఆగిపోతే ఏం కనిపిస్తుందండి? చీకటి. దేవుని కృప వల్ల మళ్ళా లైట్లు వేస్తే మళ్ళీ లైట్లు వెలుగు వచ్చింది. దేవుడు వెలుగై ఉన్నాడు. మనం ప్రయాణిస్తున్న ప్రతి దారిలోనూ ఆయన ఒక వెలుగై ఉన్నాడు. నువ్వు వెలుగు లేనిదే మనం ప్రయాణం చేయలేము. నైట్లో బ్యాటరీయో లేకపోతే గతంలో అంటే పెద్దవాళ్ళ కాలంలో ల్యాంప్